చిత్తూరు నగరంలోని రెవెన్యూ భవనం నందు బాలాజీ రైల్వే డివిజన్ యొక్క ఆవశ్యకత మరియు స్థాపనకు కొరకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ కార్యక్రమానికి కన్వీనర్ గిరిధర్ కుమార్, కో కన్వీనర్ శ్రీనివాసరెడ్డి, సహాయ కన్వీనర్ విజయసింహారెడ్డి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ సందర్భంగా జిల్లాకు జరిగే ప్రయోజనాలపై వారు వివరిస్తూ 2003లో రాజకీయ ఒత్తిళ్ల కారణంగా బాలాజీ డివిజన్ దారి మళ్లించబడిందని మరియు ఎటువంటి సమర్థన లేకుండా గుంటూరు డివిజన్ ఏర్పడిందని అన్నారు। అంతేకాకుండా గుంటూరు డివిజన్ విజయవాడ డివిజన్ నుండి కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉందన్నారు। గుంటూరు డివిజన్ స్థాపనకు ఏ అంశంలో న్యాయం లేదని, దక్షిణ మధ్య రైల్వేలో తిరుపతి స్టేషన్ సంవత్సరానికి 2వ అత్యధిక ఆదాయాన్ని 250 కోట్ల ఆదాయం కలిగి ఉందన్నారు। బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటుతో కలిగే ప్రయోజనాలను వివరిస్తూ యువతకు ఉద్యోగ అవకాశాలు, రైల్వే డివిజన్ ఏర్పాటుతో యువతకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా 10,000 నుంచి 15,000కు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయన్నారు। బాలాజీ రైల్వే డివిజన్ స్థాపనతో కార్యనిర్వహణ స్థానిక ప్రధాన కార్యాలయం తిరుపతిలో ఉండడం ద్వారా వేగవంతమైన ఆమోదాలు మరియు క్షేత్రస్థాయిలో ప్రతిస్పందనను అనుమతిస్తుందని అన్నారు। ప్రపంచ నలుమూలల నుండి వస్తున్న ప్రయాణికులకు రైళ్ల రాకపోకలు మరింత మెరుగుపడనున్నాయని అన్నారు। ప్రాంతీయ అభివృద్ధిపై ప్రభావం, ఆర్థిక బలోపేతం, ప్రభుత్వ పెట్టుబడులు, రైల్వే మౌలిక సదుపాయాలు, స్థానిక వ్యాపారాలు ఉపాధిని పెంచుతాయని అన్నారు। అలాగే తిరుపతి యాత్రికులకు, హెరిటేజ్ సందర్శకులకు మెరుగైన అనుసంధానమని అన్నారు। కొత్త రైళ్లకు కొత్త టెర్మినల్స్, తిరుచానూరు మరియు చంద్రగిరి టెర్మినల్స్ పారిశ్రామికంగా చిత్తూరు, కడప మరియు నెల్లూరులోని పరిశ్రమలకు లాజిస్టిక్ ను బలోపేతం చేస్తుందని అన్నారు। కృష్ణపట్నం మరియు రాబోయే రామాయపట్నం మరియు దొగ్గరాజపట్నం పోర్టులకు మెరుగైన కనెక్టివిటీ, అధిక లాభాలు చేకూరుతుందని వారు తెలిపారు। ఇక్కడ ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం అంటే తిరుపతి హెడ్ క్వార్టర్స్ గా ఒక రైల్వే డివిజన్ సాధించాలని మేమందరూ పోరాడుతున్నాము। ఒక జేఏసీగా ఏర్పడి మనకు డివిజన్ ఇప్పుడు గుంటకల్లో ఉంది, 300 కిలోమీటర్లు ఇక్కడ నుంచి। ఒక బండి కూడా స్టాప్ చేసుకోవాలనుకున్నా, ఒక బండికి ఎక్స్ట్రా ఒక వ్యాగన్ వేసుకోవాలనుకున్నా, కోచ్ వేయాలన్నా మనం డిఆర్ఎం దగ్గరికే పోవాలా। డిఆర్ఎం ఆఫీస్ గుంటకల్లో ఉంది, చాలా దూరంగా ఉంది। సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి సౌత్ కోస్టల్ రైల్వే విడిపోయి 1/4/2026 నాటికి అంటే మొన్న వైజాగ్ కేంద్రంగా ఏర్పడింది। ఇప్పుడు మళ్ళీ రీఆర్గనైజేషన్ డివిజన్ జరుగుతున్నాయి। ఈ సమయము మంచి సమయం అని చెప్పి ఈ తరుణంలో మనం గట్టిగా పోరాడితే ఒక డివిజన్ హెడ్ క్వార్టర్ సాధించుకోవచ్చు। తిరుపతి డివిజన్ అయితే కానీ పాకాల్లో ఉన్న ల్యాండ్స్ ఉన్నాయి, దగ్గర 2,000 ఎకరాలు ఉన్నాయి। దాంట్లో మనకు పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది। తిరుపతిలో ల్యాండ్ లేదు కాబట్టి పాకాల డివిజన్ హెడ్ క్వార్టర్స్కి శాంక్షన్ అవుతుంది। సో దానివల్ల చుట్టుపక్కలంతా కూడా మనకు టౌన్షిప్ పెరుగుతుంది। డైరెక్ట్గా 5,000 ఉద్యోగాలు, ఇండైరెక్ట్గా 10,000 ఉద్యోగాలు, 15,000 ఉద్యోగాలు ఏర్పడతాయి। చుట్టుపక్కల పారిశ్రామికంగా పాకాల జంక్షన్ కాబట్టి